పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడుతాం. బంకచర్ల పైన వివాదం అవుతా ఉంది. నిన్న హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు మీ పీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి. ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉండి మీకు తెలంగాణ హక్కుల విషయంలో ప్రేమ ఉంటే ప్రభుత్వం పిలిచినటువంటి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు డుమ్మా కొట్టారు? అంటే మీరు గతంలో చేసిన తప్పిదాలు బయటకు వస్తాయని, మీరు రాజీ పడ్డ విషయాలు బయటకు వస్తాయని డుమ్మా కొట్టినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ మంత్రిగా అన్ని పార్టీ ఎంపీలు పిలిస్తే మీరు వచ్చి మీ వాదన వినిపించాల్సింది పోయి అక్కడ డుమ్మా కొట్టి గత 10 ఏళ్ల కాలంలో మీరు రాజీ పడ్డ విషయాలు బయటకు వస్తాయని భయంతో డుమ్మా కొట్టిన మీరు ఎలా వాటి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. మొదటిది. రెండవది, బచావత్ ఇచ్చినటువంటి తీర్పుతో అనుగుణంగా 968 టీఎంసీ మనకు రావాలి, 512 మాత్రమే వారికి పోవాలి గోదావరి జలాల విషయంలో. దాంట్లో కాంప్రమైజ్ ఉండదు. కట్టుకోవాల్సిన ప్రాజెక్టు ఇంకా చాలా ఉన్నాయి. కట్టుకున్న తర్వాత మిగులు జలాల గురించి మాట్లాడదాం. అప్పటి వరకు రాజీ పడే ప్రశ్నే ఉండదు. మీరు రాజీ పడి చర్చల వల్లే వీడిదాకా వచ్చింది విహారం. ఇక దానికి ముందుకు పోనిచ్చేలేదు, ఎక్కడ కూడా వారికి అవకాశం ఇచ్చేది లేదు. కొండా మురళి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలపై పిసిసి ప్రెసిడెంట్ పిసిసి అబ్జర్వర్స్కి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. చాలామంది ఆశావాళ్ళు పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు, రైట్ కొంతమంది స్టేట్మెంట్ చేస్తున్నారు. అజరుద్దీన్ మహమ్మద్ అజరుద్దీన్ నేనే పోటీ చేస్తాను, నాకు ఐఐసీసీ అధిష్టానానికి సంబంధించిన ఆశీస్సులు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సరే, ఎవరికి ఏ ఆశలున్నా ఎవరు మేము పోటీ చేస్తామని ఆసక్తి కనవచ్చు తప్పులేదు. కానీ అంతిమ నిర్ణయం ఏఎస్సీ ప్రకటిస్తుంది. దానికి ప్రొసీజర్ ఉంటుంది. అప్లికేషన్స్ రావాలి, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ దాన్ని ప్రాసెస్ చేసి ఒక ప్యానెల్ని సిఈసికి పంపడం, సిఈసి వడపోసిన తర్వాత సిడబ్ల్యూసి ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తుంది. ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఎన్ని చెప్పుకున్నా అది అధికారికం కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయబోతా ఉంది కాంగ్రెస్? చాలా నోటిఫికేషన్ రాబోతుందని చర్చ జరుగుతుంది. రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పరిపూర్ణంగా కుల సర్వే చేసి చూపించిన ఘనత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మాదే. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రిజర్వేషన్ అమలు చేసుకొని పోవాలని మా ఉద్దేశం. చాలా టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నప్పటికి కూడా దాన్ని అధిగమించి ముందుకు పోవాలని ప్రయత్నంలో ఉన్నాము. ఇది కోర్టులో ఉండే అంశం. పిఎస్సి 24వ తారీఖున జరగబోతోంది. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది మీ అధ్యక్షత జరిగేటువంటి పిఎస్సి అఫేర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కూడా అదే రోజు ఉంటుంది. మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ, పొలిటికల్ పార్టీ విషయాలన్నీ కూడా చర్చిస్తాం. ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. బంకచర్ల విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా అవసరమైతే న్యాయపరమైనటువంటి నిర్ణయం పైన కోర్టు కూడా వెళ్తాము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఆ విషయం అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలపైన పిసిసి సంబంధించిన నివేదిక కోరింది. నివేదిక వచ్చిన తర్వాత దానిపైన చర్యలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన, స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా పిసిసి చీఫ్ మాట్లాడారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.